పుష్ప సినిమాతో మ్యాసివ్ పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. అంతకుముందు స్టైలిష్ స్టార్గా ఉన్న బన్నీ పుష్ప నుంచి ఐకాన్ స్టార్గా మారిపోయాడు. అయితే ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకుని బాహుబలి 2 రికార్డ్ బదులు కొట్టేశాడు. పుష్ప 2 సినిమా ఏకంగా 1850 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ ప్లేస్లో నిలిచింది. ముఖ్యంగా నార్త్లో పుష్ప 2 చేసిన రచ్చ అంతా ఇంత కాదు, ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ ఖాన్ హీరోలకి నిద్ర లేకుండా చేశాడు మన పుష్పరాజ్. అందుకే నెక్స్ట్ బన్నీ నుంచి రాబోయే సినిమాలపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా కమిట్ అయ్యాడు బన్నీ. మైథలాజికల్ టచ్తో భారీ బడ్జెట్తో ఈ సినిమా రాబోతోంది. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత అట్లీ సంజయ్ లీలా భన్సాలి లాంటి స్టార్ డైరెక్టర్స్ లైన్లో ఉన్నారు. ఇలాంటి మ్యాసివ్ లైనప్ సెట్ చేసుకుంటున్న బన్నీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఈ విషయంలో ఆల్రెడీ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్తో కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ ప్యూర్ లవ్ స్టోరీలో అన్ని మంచి మెలోడీ లవ్ సాంగ్సే ఉండేలా కోరుకుంటున్నాడట. అంటే బన్నీకి మరొకసారి ఆర్య లాంటి అద్దిరిపోయే లవ్ స్టోరీ చెయ్యాలి అని ఉందన్నమాట. అయితే పుష్పరాజ్ మాస్ క్రేజ్కు ఇప్పట్లో లవ్ స్టోరీ కష్టమే అని చెప్పాలి. కానీ ఫ్యూచర్లో బన్నీ నుంచి ప్యూర్ లవ్ స్టోరీ రావడం మాత్రం గ్యారంటీ.